మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందకిషోర్. ప్రస్తుతం నేను కర్నూలు జిల్లా కేంద్రానికి దాదాపుగా 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుంకెసుల గ్రామానికి వచ్చాను. ఈ గ్రామంలో ఉన్న శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి బ్యారేజ్లో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందో ముందుగా నేను తెలుసుకుని సుమన్ టీవీ ప్రేక్షకుల గురించి ప్రయత్నం చేస్తాను. మీరు నాతో రండి. నేను ఇప్పుడైతే ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి బ్యారేజ్ వద్దకైతే వచ్చాను. ఈ బ్యారేజ్ అయితే ప్రస్తుతం వరద నీటితో పోటెత్తుతుంది. అంటే గత 5 రోజులుగా ఇదే పరిస్థితి కానవస్తుంది. అంటే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేపథ్యంలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఈ ప్రాజెక్ట్ అయితే జలకలతో కలకలలాడుతున్న పరిస్థితి. ఈ జలాశయానికి మొత్తం 38 గేట్లు ఉండగా ఈ వరద నీరు వస్తున్న నేపథ్యంలో ఈ సంబంధిత ఇరిగేషన్ అధికారులు అయితే ఈ 38 గేట్లలో దాదాపుగా 2 గేట్లను అర మీటర్ మేర ఎత్తి దాదాపుగా 9,000 క్యూసెక్కుల నీటిని దిగువన తుంగభద్రకు విడుదల చేస్తున్న పరిస్థితి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సుంకెసుల ప్రాజెక్ట్ అయితే భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. అంటే ప్రత్యేకించి వేసవి కాలాలు చూసుకుంటే ఏ వేసవిలో కూడా ఈ స్థాయిలో వరద నీరు వచ్చే దాఖలాలు అయితే లేవు. ఈ నేపథ్యం ప్రస్తుతం ఇంత స్థాయిలో వరద నీరు పోటెత్తుతున్న నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ అధికారులు అయితే జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశాల మేరకు కర్నూలు నగర వాసుల దాహార్తి నివారణ అంటే తాగునీటి అవసరాల కోసం దాదాపుగా 159 క్యూసెక్కుల నీటిని కేసీకి విడుదల చేశారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో నందకిషోర్, సుమన్ టీవీ, సుంకెసుల గ్రామం నుంచి కర్నూలు ఉమ్మడి జిల్లాలో.